రాష్ట్రమంతటా పెద్ద పండుగ ఇయ్యాల తెలంగాణోళ్లకు 33 జిల్లాలల్లా ధూమ్ ధామ్ పండుగ సంబరాలు నడిచినాయి. ఆటలు పాటలు జేజేలు అమరవీరులను యాది చేసుకున్నాడు. ఓ మా సంబరం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం పుట్టిన పండుగను. ఇక అట్లా ఎక్కడెక్కడ ఎవళ్ళెవళ్ళు ఎట్లెట్లా చేసుకుర్రు, ఎవళ్ళెవళ్ళు ఎసొంటి ముచ్చట్లు చెప్పిర్రు అనేదంతా చూద్దాం పర్. తెలంగాణ పబ్లిక్ కలదీరి ఇవాళకి 11 ఏండ్లు. పార్టీలు లేవు, జెండాలు లేవు, ఎజెండాలు లేవు. అందరు కోరుకున్నది ఒక్కటే, మా రాష్ట్రం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు రావాలి, మా కొలువులు మాకు ఇవ్వాలని అందరు ఒకటయ్యి ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో ఎంతో మంది అమరులు అయ్యిర్రు. ఏండ్ల కమానంకెంచి చేస్తున్న ఉద్యమంలో 11 ఏండ్ల కింద ఇదే రోజు నాడు ఆంధ్ర రాష్ట్రానికెంచి ఏరుబడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ 11వ పుట్టినరోజు నాడు పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి సారు జెండా ఎగిరేసి అమరవీరులకు నివాళులు అర్పించినాక ఉద్యమకారులను తలుసుకున్నాడు. పోయిన 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసిళ్ళు, వచ్చే 10 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటాం, రాష్ట్రాన్ని అలికిపూసినట్టు చేస్తాం అనుకొచ్చిండు సీఎం సారు. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి అదే విధంగా 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అని ఈ రోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో, ఏ లక్ష్యాన్ని సాధించాలి, ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి. ఇటు పట్నంలో ఉన్న తెలంగాణ భవనంలో కారు పార్టీ వాళ్ళు జెండా ఎగిరేసి తెలంగాణ పుట్టినరోజు పండుగను చేసిర్రు. ప్రొఫెసర్ జయశంకర్ సారు బొమ్మకు పూలదండలేసి నివాళులు అర్పించినాక తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజుల్ని యాదు చేసుకున్నారు. బీఆర్ఎస్ లేకపోతే, కేసీఆర్ లేకపోతే 14 ఏళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే, ఆమన్న నిరాహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలనుకుంటాం. తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈ రోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం అని చెప్పి గుర్తు చేస్తాము. అటు జాగృతి ఆఫీస్ లో ఎమ్మెల్సీ కవితక్క జెండా ఎగిరేసింది. అమరవీరుల ఫోటోలకు పూలు చల్లినాక మాట్లాడింది అక్క. తెలంగాణ రాష్ట్ర అవతరణ అంటేనే పోరాటాలతోని త్యాగాలతోని కూడుకున్నటువంటి చరిత్ర. కేసీఆర్ గారి పోరాట పటిమ, వారి యొక్క చాణక్యంతోనే రాజకీయంగా ఉద్యమించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. మరి ఇప్పుడున్నటువంటి నాయకత్వం కనీసం జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండడం దారుణం, తెలంగాణ ప్రజల దురదృష్టం. కొత్త ఆఫీస్ తెలిసినాక ఇదే తోలుతా అక్కడ జెండెగిలేసుడు. అటు బీజేపీ లీడర్లు సుతా అమరవీరుల త్యాగాలను యాద చేసుకున్నారు. ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు జరుపుకునే ఈ వేడుకలు ఎవరో ఇస్తే వచ్చింది కాదు. తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా పోరాటం ద్వారా, రక్త తర్పణాల ద్వారా, ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ. గిట్ట ఎవల ఆఫీసులలో వాళ్ళు జెండాలు ఎగిరేసుకున్నారు, జేజేలు కొట్టుకున్నారు. కానీ అమరవీరుల స్తూపం కాడికి ఎవరు పోలే, ఎవరిని వాళ్ళు అర్పియలే. పండుగ నాడు కూడా పాత ముచ్చట్లే. 10 ఏళ్లలో చేసిందేం లేదు, ఆగం చేసిల్లని షెయి పార్టీ వాళ్ళు అంటుంటే, షెయి పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రాన్ని ఆగం చేసిల్లని పోయిన కారు పార్టీ వాళ్ళు అనబట్టే. ఎవరేం చేసిరో ఎవరేం చేస్తున్నారో అందరికి ఎరుకున్నదే. కానీ ఈ పండుగ నాడు కూడా ఏంది మీ కొట్లాట అనేది పబ్లిక్ అనుకుంటున్న మాట.